నిన్న ఏం సార్ ఆఫీస్కు కొద్దిగా లేటుగా వచ్చారు? అవును సార్, కొద్దిగా పని ఉన్నది. బ్యాంకుకు లోన్ కోసం తిరుగుతున్నానని మీకు తెలుసు కదా సార్. నిన్న ఫోన్ చేసి ముందు వచ్చి కలవమన్నారు సార్ బ్యాంకు వాళ్ళు. మరి వెళ్ళారా సార్? వెళ్ళాను సార్. అందుకే నా ఆఫీస్కు లేటుగా వచ్చారు. అవును సార్, అందుకే లేట్ అయింది ఆఫీస్కి వచ్చేది. ఏమైంది సార్ బ్యాంకులో? బ్యాంకులో చాలా టైం పట్టింది సార్. ఎందుకు సార్? ఆఫీసర్ గారు బయటికి వెళ్ళారంటే ఆయన వచ్చే వరకు ఉండమన్నారు సార్. ఆయన వచ్చాక మాట్లాడి కలిసి అంతా ఓకే అన్నాక వచ్చాను సార్. కానీ ఒకటి జరిగింది సార్, బాధగా ఉంది సార్. లోన్ ఓకే అయిందంటున్నారు కదా సార్, మరి బాధగా ఉందని ఎందుకు అంటున్నారు? ఫైనల్గా లోన్ ఓకే అయ్యింది సార్. అక్కడ మేనేజర్ గారికి థ్యాంక్స్ చెప్పి చెప్పి తర్వాత మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పాను సార్. మామూలుగా అందరూ అనే మాటే కదా సార్. సరే, అయితే ఏమైంది? దానికి మేనేజర్ గారు భయపడి లోన్ క్యాన్సిల్ చేశారు సార్. మీకు లోను క్యాన్సిల్ అయిందని చెప్పారు సార్. ఎందుకు అలా చెప్పారు సార్? బయట నుంచి చూసిన ఒక మనిషి తర్వాత నాతో చెప్పారు సార్. ఏమని చెప్పారు సార్? ఆ మేనేజర్ గారు వాళ్ళ మనిషితో, నాకు శాంక్షన్ అయినాక లోను మీ రుణం తీర్చుకోలేను అన్నాను కదా, అంటే రుణం తీర్చుకోలేను అంటే ఆ లోను నేను కట్టను అని భయపడ్డారంట కదా సార్. అలా అనుకున్నారా? అవును సార్, అందుకనే క్యాన్సిల్ చేశారంట సార్. అదేం సార్, థ్యాంక్స్ చెప్తా ఆ మాట మామూలు కామన్ కదా సార్ అంటారు. ఈ మధ్య ఒక మనిషి ఇలాగే చెప్పి లోన్ ఎగరగొట్టాడంట సార్. అందుకే ఆయన భయపడ్డారంట సార్. ఈసారి అందుకే జాగ్రత్త పడ్డారు. అదే మాటే చెప్పారు బయట విన్న మనిషి ఆ టాపిక్ విని. అయ్యో రామా, సైలెంట్ ఊరికే థ్యాంక్స్ చెప్పి వచ్చేసింటే సరిపోతుండే కదా సార్. అవుతుందని నాకేం తెలుసు సార్. అందుకే అంటారు ఎక్కువ ఎక్కడ ఏమీ మాట్లాడకూడదు అని. సరిపోయిన పని కూడా చెడిపోయింది పాపం ఈసారి.